అన్నీ ఉంటాయి. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ హెల్ప్‌ఫుల్. ఐ డోంట్ డిసగ్రీ విత్ థాట్. కాకపోతే ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఓన్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెసెస్ ఏంటి? మీరు ఏ ఏరియాస్ ఎగ్జామినేషన్ డిమాండ్స్ ఏంటి? అవన్నీ పర్టిక్యులర్‌గా అనలైజ్ చేసుకొని మనకంటూ మనం ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో థాట్ ఈస్ వాట్ ఐ డిడ్. నేను కొంచెం కొన్నిసార్లు కన్వెన్షనల్ దగ్గర ఎక్స్టర్నల్ హెల్ప్ కూడా పెద్దగా తీసుకోలేదు. ఏంటంటే ఐ జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ ది ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్‌లో డిమాండ్ ఏంటి? మెయిన్స్‌లో డిమాండ్ ఏంటి? ఇంటర్వ్యూలో డిమాండ్ ఏంటి? మన నుంచి ఏం స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో అవి నేను అండర్స్టాండ్ చేసుకుని ఐ ట్రై టు వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్ అండ్ స్మార్ట్లీ టూ. సో ఐ థింక్ దాట్ ఈస్ సంథింగ్ రాస్తుంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్లో మిస్టేక్స్ చేస్తున్నా, ఇలా చాలా మైన్యూట్ లెవెల్లో ప్లానింగ్ అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా చిన్న చిన్న విషయాలే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఆర్ ఈవెన్ ఇన్ ప్రిలిమ్స్. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు అనలైజ్, ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. సో దాని తర్వాత ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు నెవర్ గివ్ అప్ ఇన్ ద ప్రాసెస్. అంటే అది ఫస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు, ఏ అటెంప్ట్ అయినా కూడా చాలా మెంటల్ స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట. సో ఎట్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు బీ confident. I mean, it's not possible to be confident at every moment, but try to believe in yourself and